సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ బందీ. రచన సత్యం శంకరమంచి. కథ వినండి. బందీ. సీతారామయ్య ఇంట్లో వెండి పెళ్ళెం పోయింది. ఇంటిల్లపాది కంగారుగా తిరుగుతున్నారు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. అనుమానం ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నారు. జ్ఞాపకం వచ్చిన వాళ్ళల్లా అనుమానిస్తున్నారు. నానా, నేను రిపోర్ట్ ఇచ్చి వస్తానే అన్నాడు కొడుకు శేఖరం. నీకివ్వాలనుంటే ఇచ్చిరా అన్నాడు సీతారామయ్య. సొమ్ము పోయిందన్న ధ్యాసే లేకుండా నిశ్చలంగా ఉన్న తండ్రిని చూసి శేఖరం ఆశ్చర్యపోయాడు. అదేమిటండి, 100 రూపాయల కంచం పోతే అట్లా అంటారు అంది సీతారామయ్య భార్య శాంతమ్మ. ఆ పళ్ళెం మనది కాదే అన్నాడు తాపీగా సీతారామయ్య. సీతారామయ్యలో దొంగ దోచుకుపోతున్నా చూస్తూ ఉండటమనే తత్వం బయలుదేరి దాదాపు 6 ఏళ్ళయింది. ప్రపంచంలో నా అన్న వస్తువేది లేకుండా చేసుకోవాలని ఆయన అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ ఒక స్థితి చేరుకున్నాడు. 6 ఏళ్ల క్రితం సీతారామయ్య భగవంతుడి గురించి ఆలోచించటం మొదలెట్టాడు. దేవుడు దివ్యమంగళ మూర్తిగా తోచాడు. ఆ స్వామిది భువన మోహనమైన రూపం, మహా సౌందర్యాల మధుర సమ్మేళనం. ఆ రసధునిని సాకల్యంగా సందర్శించాలని పడే వేదన మధుకీల. ఆ జ్వాలలో వేగిపోవటం మొదలెట్టాడు సీతారామయ్య. సీతారామయ్యకు ఈ ప్రపంచంలోని ప్రతి సౌందర్యంలోనూ ప్రతి మంచిలోనూ భగవంతుడు ఛాయ తోచేది. ప్రతి మనిషి చాలా అందంగా కనిపించేవాడు. సర్వులని ఆప్యాయంగా సమానంగా ప్రేమించటం మొదలెట్టాడు. నా భార్య, నా కొడుకు అన్న భావం సీతారామయ్యని కొంతకాలం బాధించింది. తన వాళ్ళ ఎందున్న ఈ పాక్షికమైన దృష్టి భగవత్ సౌందర్యాన్ని ఆవిష్కరించుకోవటానికి ఆటంకంలా కనిపించింది. ఈ అడ్డు తొలగించుకోవటానికి సాధన చేశాడు. ఒకసారి శాంతమ్మకు జబ్బు చేసింది. కొంచెం తీవ్రమైన జబ్బే. శేఖరం మందులవి తీసుకొచ్చేవాడు. ఇప్పుడప్పుడు సీతారామయ్య భార్య మంచం పక్కన కూర్చుని పలకరించేవాడు. భార్య నీరసంగా సీతారామయ్య వైపు చూసేది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఎందుకు కన్నీళ్లు? ఇంతకాలం సుఖం అనుభవించావు, ఇప్పుడు బాధ వస్తే కష్టపడితే ఎట్లా? ఆ బాధ కూడా అంత తేలిగ్గా అనుభవించేయాలి అనేవాడు సీతారామయ్య. సీతారామయ్యకు తన ఇల్లు చిన్న సత్రంలా కనిపిస్తుంది. భార్య, కొడుకు, కోడలు అంతా దారిన పోతూ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవటానికి వచ్చిన మనుషుల్లా ఉన్నారు. కొందరు ముందు వచ్చారు, కొందరు తర్వాత వచ్చారు. అట్లాగే కొందరు ముందు, కొందరు తర్వాత వెళ్తారు. ఈ సత్రంలో కలిగిన తాత్కాలిక పరిచయాలు ముందు చేయవలసిన ప్రయాణానికి, చేరవలసిన గమ్యానికి ఆటంకాలు కాకూడదనుకున్నాడు సీతారామయ్య. అబ్బా, ఎంత బాగుంది! నా మార్గం ఎంత సుగమమైంది! నాకీనాటికి విముక్తి కలిగించావా భగవాన్ అనుకున్నాడు సీతారామయ్య. శేఖరం భార్య మగపిల్లవాణ్ణి కన్నది. శాంతమ్మ సీతారామయ్య గదిలోకి పరుగెత్తుకొచ్చి చెప్పింది, మీకు మనమడ పుట్టాడండి. సత్రంలోకి కొత్త మనిషి వచ్చాడా? ఏ ఊరట అన్నాడు సీతారామయ్య. శాంతమ్మ తెల్లబోయింది. భర్త అంటున్నదేమిటో అర్థం కాలేదు. కోడలికి కొడుకండి, మీకు మనముడు పుట్టాడు అంది. ఆహా, అట్లాగా, సంతోషం నటిస్తూ అన్నాడు సీతారామయ్య. మనవడు కలిగాడన్న వార్త సీతారామయ్యకు పెద్ద ఆనందాన్ని కలిగించలేదు. ఆ వార్త చెప్తున్నప్పుడు శాంతమ్మ కళ్ళల్లో కదిలే వెలుగు అతన్ని
ఆశ్చర్యపరచింది. రండి మనవడిని చూద్దురు గాని అంది శాంతమ్మ. పద అన్నాడు సీతారామయ్య భార్య సంబరపు పొంగుకు నవ్వుకుంటూ. కళ్ళు తెరవని మనవడిని పొత్తిళ్లలో చూపించింది శాంతమ్మ. ఆ పసిపాప మిసిమి చూసి సీతారామయ్య మనసు చెదరిపోయింది. పాప కేరుమన్నాడు. సీతారామయ్యకు దేవదూత పిలిచినట్లుంది. స్వర్గద్వారాలు తెరిచే తాళపు చెవులు తన నునులేత వేళ్ల గుప్పెట్లో బిగించి భద్రంగా తీసుకొచ్చి అందిస్తున్నట్లుగా పాప తన గుప్పెటను సీతారామయ్య వైపు సాచాడు. సీతారామయ్య చెలించిపోయాడు. కళ్ళు చెమ్మగిల్లినై. భార్య చేతుల్లో నుంచి పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు. పాప పాలబుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. పాప కేరుమన్నాడు. ఆ స్వరంలో తను తరించే మంత్రమేదో మోగినట్లనిపించింది. మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. పాప మళ్ళీ కేరుమన్నాడు. మళ్ళీ ముద్దు పెట్టుకోబోతుంటే శాంతమ్మ ఆపి పాల కోసం ఏడుస్తున్నాడు అని పాపని తన చేతుల్లోకి తీసుకుంది. శాంతమ్మ ముఖంలో వెలుగు నృత్యం చేస్తుంది. పక్కనే కొడుకు, కోడలు, చూడటానికి వచ్చిన కొందరు ఆడవాళ్ళు ఉన్నారు. సీతారామయ్య వేళ ఎంతవరకు గమనించలేదు. చూడవచ్చిన వారు అచ్చు తాతపోలికే అంటున్నారు. సీతారామయ్య ధీమాగా అంగలేసుకుంటూ గది బయటకి వచ్చేశాడు. సీతారామయ్యకు పాత అనుభూతులు పునరావృతం అవుతున్నాయి. బాబు నవ్విన పోసి నవ్వులు, వేసిన తప్పటడుగులు, వచ్చి రాని పిలుపులు సీతారామయ్యలో చెరగని ముద్రలు వేస్తున్నాయి. ఎప్పుడూ మనవణ్ణి గురించే ఆలోచించేవాడు. శేఖరం పుట్టినప్పుడు కూడా తనెంత ఆనందాతిరేకాన్ని అనుభవించలేదు. అప్పట్లో సంసార భారం తెరిపినిచ్చేది కాదు. బాబుకి 3 ఏళ్లు నిండుతున్నాయి. సీతారామయ్య పారాయణం చేసుకుంటుంటే బాబు పక్క నుంచి పోతూ పెడీమని ఆ పుస్తకాన్ని కింద పడగొట్టి వెళ్ళేవాడు. సీతారామయ్య పరిగెత్తుతున్న బాబును చూస్తూ నవ్వుకుంటూ కింద పడ్డ పారాయణ పుస్తకాన్ని తీసుకునేవాడు. బాబు మీద ఏగ వాలనిచ్చేవాడు కాదు సీతారామయ్య. బాబు ఒకరోజు గాజు గ్లాసు పగలకొట్టాడని వాళ్ళ అమ్మ 2 చరచింది. ఆ రోజు సీతారామయ్య అన్నం మానేశాడు. బాబు వాకిట్లో నుంచి పెద్దగా ఏడుస్తూ వచ్చాడు. తాతయ్య, వాళ్ళ బాచిగాడు నన్ను సైకిల్ ఎక్కనీయటంలా, నాకు కూడా అట్టంటి 3 కాళ్ళ సైకిల్ కొనిపెట్టవా అంటూ సీతారామయ్య ఒళ్ళో దూకాడు. కొనిపెట్టాలే, ఏడవకు అన్నాడు సీతారామయ్య. ఇప్పుడే కావాలి అన్నాడు బాబు గునుస్తూ. ఇప్పుడే కొనుక్కొస్తా, ఏడవకు మరి, మా నాన్న గదూ అని. ఏమేవ్ అని భార్యను కేకేసి, నీ దగ్గర డబ్బేమైనా ఉందా అడిగాడు సీతారామయ్య. శాంతమ్మ ఆశ్చర్యపోయింది. సీతారామయ్య గత 7-8 ఏళ్లలో ఇదే డబ్బు ప్రసక్తి తేవటం. ఎంతుంది? 30. పట్రా. ఆ డబ్బు తీసుకుని చొక్కా తగిలించుకుని ఉత్తరీయం వేసుకోకుండా వీధిలో పడ్డాడు. ఇదిగో షావుకారు, ఆ 3 చక్రాల సైకిల్ ఇచ్చేయవయ్యా. అది అమ్ముడుపోయిందండి, మా దగ్గర ఒకటే ఉంది. నిన్న రంగయ్య గారు వాళ్ళ మనవడికి తీసుకుంటానని చెప్పి వెళ్ళారు. ఇంకో 10 రోజుల్లో స్టాక్ వస్తుంది, అప్పుడు రండి. అదేం కుదరదు, కావాలంటే ఇంకో 2 రూపాయలు ఎక్కువిస్తాను, తీసుకో. రంగయ్య గారికి చెప్పవయ్యా, ఇంకో 10 రోజుల్లో స్టాక్ వస్తుంది, అప్పుడు తీసుకోమని. సైకిల్ పట్టించుకొస్తూ సీతారామయ్య ఆలోచిస్తున్నాడు. ఏమిటి చిత్రం, తనెంత మారిపోయాడు. మనవడంటే ఎందుకింత ప్రత్యేకమైన ఆపేక్ష, నాకు తెలియని సంకెళ్ళు ఇంకా ఎన్ని బిగించావు తండ్రి అనుకున్నాడు ఆకాశం వైపు చూస్తూ. బందీ సత్యం శంకరమంచి రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ వింటుంటే మీకు ఎలా అనిపించింది? మీరు కూడా నానమ్మో తాతయ్యో
అమ్మమ్మో అయ్యుంటే ఇలా బందీ కావటం కూడా మీకు తెలిసి ఉంటుంది. కథ చాలా బాగుంది కదూ. నాకు కూడా చాలా నచ్చేసింది. అందుకే మీకు వినిపించడానికి తీసుకువచ్చేశాను. కథ నచ్చింది కదూ. ఇంకేం, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా మీరు? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు నేను కొత్త కథలు వినిపించినప్పుడల్లా మీకు ఆ నోటిఫికేషన్ అందుతుంది. ఎంచక్కా మీరు కూడా వెంటనే కథలు వినేయచ్చు. ఇలాంటి మంచి మంచి కథలను నేను ప్రతిరోజు తీసుకొస్తూనే ఉన్నాను. వింటారు కదూ. ఈ కథ కూడా పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.